హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో తేనె తెట్టె నుండి తేనెను ఎలా తీయాలో ఈజీగా చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు తెలుసుంటే స్కిప్ చేసేసేయండి, తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూడండి. అయితే మాకిక్కడ వచ్చిన తేనె తెట్టె అనేది ఒక ముళ్ళ కట్టెకు తేనెటీగలు పెట్టాయండి. ఈ ముళ్ళ కట్టె నుండి తేనెను తీసి అందులో నుంచి మొత్తం డస్ట్ పార్టికల్స్ వేరు చేసి తేనెను ఎలా సపరేట్ చేయాలో చూడండి. ఫస్ట్ వాటికి ఈగలు ఉన్నాయి కదా, అవి మొత్తం ఒక సైడ్కి తీసేసి తర్వాత ఇలా చిన్న చిన్న పార్ట్స్ లాగా ఒక నెట్ లాంటి క్లాత్ ఉంటుంది కదా, ఆ నెట్ లాంటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పొడిగా ఉండాలండి, తడిగా మాత్రం ఉండకూడదు. ఆ క్లాత్ని ఒక గిన్నెలో వేసి అందులోకి ఈ పీసెస్ అనేవి మనం కొన్ని తీసుకున్న తర్వాత ఆ క్లాత్ను మొత్తం ముడిచి మనం అందులో నుండి తేనెను గట్టిగా పిండితే మనకు తేనె అనేది అందులో మిగలకుండా వేస్ట్ అవ్వకుండా పిప్పి అనేది ఈజీగా వస్తుందండి. మనం కొంచెము మందంగా ఉన్న క్లాత్లో పిండితే మనకు తేనె అనేది అంత ఈజీగా రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి నెట్ క్లాత్ ఉంటే ఇలాంటి క్లాత్లోకి తీసుకొని మీరు తేనెను ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ పిప్పి లాంటిది వచ్చింది కదండి, ఇది మొత్తము డస్ట్బిన్లోకి వేసుకొని మళ్ళీ మిగిలిన తేనె తెట్టెని ఇందులోకి పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. దీనికి ముళ్ళున్నాయి కాబట్టి కట్టెకి కొంచెం స్లోగా చూసుకుంటూ వేసుకోవాలి. అయితే ఈ తేనె తెట్టెలోని కొన్ని పార్ట్స్ ఇట్లా మామూలుగా గుడ్లు పెట్టినట్టు తేనెటీగలు అలా ఉంటాయి. అలాంటి తేనె పాట్ని తీసుకోకూడదు, ఎందుకంటే అది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన తేనె మొత్తము టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అది వేస్తే. అది సపరేట్ తీసుకోవాలి, లేదంటే అది పాడేసినా పర్లేదు. ఈ పార్ట్ అంతా బాగుంది కాబట్టి నేను ఇది మొత్తము గిన్నెలోకి వేసుకుంటున్నాను. అయితే అటు సైడ్ మనకి కొంచెం ఇలా తేనెటీగలు గుడ్లు పెట్టినట్టు అలా ఉంటుంది. అలాంటి తేనెని మళ్ళీ సపరేట్ వేసి క్లాత్లో తేనెని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇంత అయితే నాకు వచ్చేసింది. ఇంకా మిగిలిన పార్ట్ అనేది కొంచెము తేనె గుడ్లు పెట్టింది అలా ఉంది, అది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అంత బాగుండదండి. అందుకే నేను మళ్ళీ సపరేట్ చేస్తాను. ఇది మొత్తం మళ్ళీ క్లాత్ ముడిచి ఇలా గట్టిగా పిండితే మనకు తేనె అనేది సపరేట్ అవుతుంది. ఓన్లీ పిప్పి మాత్రమే క్లాత్లో ఉంటుంది. మీరు కూడా తేనె ఎలా తీయాలో తెలియకపోతే ఈ వీడియో చూసి ఈ విధంగా మీరు తేనెను ఈజీగా తీసుకోవచ్చు. ఈ పిప్పి అంతా పాడేసి మళ్ళీ మనకు మిగిలిన ఈ గుడ్ల పాట్ అనేది ఉంది కదండి, ఇది మొత్తం క్లాత్లోకి వేసి ఇది ఇంకొక చిన్న గిన్నెలో సపరేట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు తేనె టేస్ట్ అనేది డిఫరెంట్ అవ్వకుండా బాగుంటుంది. జస్ట్ 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా వస్తుందండి. ఇది పాడేసినా పర్లేదు, లేదంటే హనీ వేస్ట్ చేయడం ఎందుకు అని అనుకుంటే ఇలా సపరేట్ తీసి నెక్స్ట్ డేనన్నా అదే రోజైనా కొంచెం నిమ్మరసంలో ఈ తేనె వేసుకొని తాగేసినా పర్లేదు. చూడండి, ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కదా, కొంచెం స్లోగా తీసుకోవాలి, ఆ ముళ్ళు కుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా తీసుకొని ఇలా ఆ కర్రను పాడేసి ఇది సపరేట్గా ఈ బౌల్లోకి పిండేసుకోవాలి. చూసారు కదా, అది కొంచెం గుడ్లు ఎలా ఉందో. ఇంకో కలర్ కూడా చూడండి, కొంచెం చేంజ్ అవుతుంది, రెడ్గా వస్తుంది మొత్తం. పిప్పి కూడా అంత బాగోదండి. ఇంకో మిగిలిన క్లాత్ పార్ట్లో ఈ మిగిలిన ముందు పెట్టుకున్న పెద్ద గిన్నెలోని తేనె కూడా ఇందులోకి వేసేసుకుంటే మనకు తేనె అనేది పూర్తిగా సపరేట్ అయిపోతుంది తేనె తెట్ట నుండి. చూసారు కదా ఫ్రెండ్స్, తేనెను ఎలా సపరేట్ చేసుకోవాలో. ఇలా సపరేట్ చేసిన తేనెను మనము ఒక పొడిగా ఉన్న సీసం జార్లోకి వేసేసుకుంటే ఈ తేనె అనేది ఫ్రెష్గా ఉంటుంది.
మనము స్టీల్ వాటిలో ప్లాస్టిక్ వాటిలో వేయడం కన్నా సీసాలలో వేసుకుంటేనే తేనె అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, నేను ఇంకొకసారి దీన్ని వడపోద్దామని మళ్ళీ జాలిలోకి పోసాను. అది అస్సలు దిగట్లేదండి, ఎందుకంటే తేనె చాలా చిక్కగా వచ్చింది. కాబట్టి ఇలా నెట్ క్లాత్లో చేసుకోవడమే చాలా బెటర్. మీ దగ్గర కూడా తేనె తిట్ట తెస్తే మీరు కూడా తేనెని ఇలా సపరేట్ చేసి చూడండి, చాలా బాగా ఈజీగా వస్తుంది.